నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మద్యం కుంభకోణంలో వైసీపీ పార్లమెంటరీ నేత ఎంపీ మిథున్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలు. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ ఫ్యామిలీపై వేధింపులు ప్రారంభించారన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్తో సన్నిహితంగా ఉంటున్నాడని తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం. ఆర్టీసీ స్థలాలను బహుళ జాతి కంపెనీలకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేత బాబురావు. సాధారణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు వైసీపీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో సుమారు 4 గంటల పాటు వాదనల అనంతరం ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మద్యం కేసులో ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆగస్టు 1వ తేదీన అందరినీ ఒకే రోజున కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు రేపు ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు మిథున్ రెడ్డి నుండి మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ ఫ్యామిలీపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలానే మిథున్ రెడ్డిపై కేసు పెట్టారని, కానీ ఆఖరికి అది తప్పుడు కేసు అని ప్రూఫ్ అయిందన్నారు. వైఎస్ జగన్తో సన్నిహితంగా ఉంటున్నాడని మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు
ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాను. 400 కోట్ల రూపాయలు పైగా విలువైన విజయవాడ పాత బస్టాండ్ మరియు ఇతర ఆర్టీసీ స్థలాలను బడా బహుళజాతి కంపెనీ అయిన లూలు కంపెనీకి మాల్ నిర్మాణం కొరకు కేటాయించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలకు రవాణా సదుపాయం కలిగించే ఆర్టీసీ సంస్థకు ఆర్థిక సాయం చేసి అన్ని విధాలా బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను నాశనం చేసేందుకు విలువైన స్థలాలను బాడా కంపెనీలకు కట్టబెట్టడం తగదని పేర్కొన్నారు. ఈ స్థలాలను లూలు కంపెనీకి దారాదత్తం చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 5 ఎకరాల పాత బస్టాండ్ స్థలాన్ని లూలు అనేటువంటి ఒక బడా కంపెనీకి, విదేశీ కంపెనీకి అప్పజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది. 400 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజా స్థలాన్ని, ఆర్టీసీ స్థలాన్ని బడా కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టడం ఇదొక పెద్ద కుట్ర, కుంభకోణం. విజయవాడలో ఒకవైపున మెట్రో రైలు వేస్తాం, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుదల చేస్తామని దానికోసం ప్రైవేట్ వాళ్ళ భూములు గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక వైపున గవర్నమెంట్ భూములు ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా, అది లీజ్ అంటారో ఏమంటారో, కట్టబెట్టేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి హక్కు ఎక్కడుంది? నైతిక హక్కు. విజయవాడ నగరంలో పాత బస్టాండ్ ప్రాంతాన్ని 5 ఎకరాల స్థలం, ఇది కాకుండా విద్యాధరపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో స్థలానికి కూడా మూడిందని చెప్పనేటువంటిది సమాచారం కర్ణాకర్ణిగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టింది భూ పందారానిక, కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలతో లాలూచీ పట్టడానికి, నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, లేదు వ్యాపారం చేయడానికా నువ్వు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిందని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నావు. యోగా కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగాను అలవర్చుకోవడం సూచించారు. ఎన్టీఆర్ జిల్లాను యోగా జిల్లాగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎన్టీఆర్ జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ హాజరయ్యారు. వారు జిల్లా స్థాయి యోగాసన పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యోగా కార్యక్రమం
గిన్నిస్ రికార్డు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ స్థాయి యోగాసన పోటీకి విజయవాడ వేదిక కావడం గర్వకారణమన్నారు. యోగాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, ఎన్టీఆర్ జిల్లా యోగా జిల్లాగా మారాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. యోగాసన ఛాంపియన్షిప్ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ యోగాసన అసోసియేషన్స్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేషనల్ లెవెల్స్కి వెళ్ళడానికి ఇది డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ తర్వాత నేషనల్ లెవెల్ యోగాసన కాంపిటీషన్స్ కూడా ఎన్టీఆర్ జిల్లాలోనే మనం ఈసారి హోస్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి అన్ని సిద్ధతలు జరిగింది. దీనికి అసోసియేషన్ వాళ్ళందరూ అలాగే యోగా ఎంతూసియాస్ట్స్ అందరూ ముందుకు వస్తున్నారు. సో ఇది అయితే యోగాంధ్ర కార్యక్రమం మనం మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖున వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేసి గిన్నెస్ రికార్డ్స్ అన్ని సృష్టించాము. సో అదే నేపథ్యంలో ఈ నేషనల్ లెవెల్ యోగాసన కాంపిటీషన్స్ కూడా మన జిల్లాకి అలాగే మన స్టేట్కి రావడం చాలా ఆనందం. దీంట్లో ముఖ్యంగా దీని ద్వారా ఏంటంటే ప్రజలకి అవేర్నెస్ వస్తుంది. పబ్లిక్ ఈ యోగాసన గురించి యోగాసన బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటారు. అందులో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నైనా మన జిల్లాలో చేసి ప్రజలకి ఎంతో అవేర్నెస్ కల్పిస్తున్న మన అసోసియేషన్స్ వాళ్ళకి అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే ఎన్టీఆర్ జిల్లా యోగా అసోసియేషన్ వాళ్ళందరికీ సభ్యులందరికీ వాళ్ళ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే యోగా ఎంతూసియాస్ట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా ఒక యోగా జిల్లాగా మార్చడానికి అలాగే ప్రతి ఒక్కరు ఎన్టీఆర్లో జిల్లాలో ఉన్న వాళ్ళందరూ యోగాసన చేస్తూ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు ప్రభుత్వాన్ని కోరారు. అట్టడుగు స్థాయిలో కాపులు ఉన్నారని, వారి స్థితిగతులను తెలుసుకొని వారికి రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలన్నారు. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం సమావేశం కానూరులో జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం తూర్పు నియోజకవర్గం అధ్యక్షులుగా అమృతం లక్ష్మీకాంత్ ను నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎర్రంశెట్టి అంజిబాబు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కాపుల సంక్షేమం అభివృద్ధికి నేటి నుంచి అమృతం లక్ష్మీకాంత్ అందుబాటులో ఉంటారని అన్నారు. అట్టడుగు స్థాయిలో కాపులు ఉన్నారని, వారి స్థితిగతులను తెలుసుకొని వారికి రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతిరాము మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అమృతం లక్ష్మీకాంత్ ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. విద్యా ఉపాధి రంగంలో సరైన మార్గదర్శకం చేసేవారు కావాలని, విద్యావంతుడు యువకుడైన లక్ష్మీకాంత్ ను నియమించడం వల్ల వారందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. అమృతం లక్ష్మీకాంత్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కాపులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణం చేయిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జశ్వంత్ కుమార్, సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు విశ్వశెట్టి ఉషా జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా అమృతం లక్ష్మీకాంతం గారిని ఈ రోజున నియమించడం జరిగింది. తూర్పు నియోజకవర్గ 22 డివిజనల్ కమిటీలు కాపుల సంక్షేమానికి అభివృద్ధికి లక్ష్మీకాంత్ గారు ఈ రోజు నుంచి ఆయన అందుబాటులో ఉంటారని, అలాగే కాపుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని, తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం ప్రభుత్వం వారు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని, అట్టడుగు స్థాయిలో కాపులు ఉన్నారని, వారి స్థితిగతులు ప్రభుత్వం వెంటనే వాళ్ళు చూసి రిజర్వేషన్ కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణప రాము గారు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి జశ్వంత్ కుమార్ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విశ్వంశెట్టి ఉషా జ్యోతి గారు, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమృతం లక్ష్మీకాంత్ గారికి ఈ రోజున తూర్పు నియోజకవర్గానికి ఇవ్వటానికి అందరూ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా ప్రజా కాపునాడు సంఘం అధ్యక్షులైన
ఎర్రంచెట్టి అంజిబాబు గారికి మరియు సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన జశ్వంత్ కుమార్ గారికి మరియు ఉషాజ్యోతి గారికి మరియు గణపరాము గారికి అలాగే పేరు పేరున పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ పదవినిచ్చిన అంజిబాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాపులకి మా నియోజకవర్గంలో, మా తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అందుకు నేను ముందుంటానని సవినీయంగా చెప్పుకుంటూ టీడీపీ ఎంపీని ఒక మహిళ నిలదీసింది. సుపరిపాలన మొదటి అడుగులో విజయవాడ ఎంపీని ప్రశ్నలు అడిగి నిలదీసింది ఓ మహిళ. 500 వచ్చే కరెంటు బిల్లు 1700 వస్తుందని ప్రశ్నించింది ఆ మహిళ. గత ప్రభుత్వం తప్పిదం అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. అన్న కొద్ది సైడ్కి రండి, తిరగండి. సంతోషం. ఇమీడియట్ గా వస్తాయి. కరెంటు బిల్లు అనేది మనం చేసింది కాదు, మధ్యలో పిచ్చోడి చేసి ఏం చేద్దాం మరి మరి 500 అయితే 1700 వచ్చింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించి క్రమశిక్షణను అలవర్చి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ అతుల్ కుమార్ సోదాని తెలిపారు. పిల్లలను భౌతికంగా, మానసికంగా దృఢంగా చేయడం ముఖ్య ఉద్దేశమన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ తీసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ కూడా ఉందన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం విజయవాడ లబ్బిపేటలోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ అతుల్ కుమార్ సోదాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యవర్గ సభ్యులు, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు హాజరయ్యారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేంద్ర ప్రతినిధులు డాక్టర్ అతుల్ కుమార్ సోదాని, రఘువీర్ చౌదరి, రాష్ట్ర నోడల్ అధికారి హబీబ్ బాషా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సింగూరు మోహనరావు, రాష్ట్ర కార్యదర్శిగా బాణా నాగేశ్వర్ రెడ్డి, స్టేట్ చీఫ్ కమిషనర్ గా చింటూ మురళీనాయుడు, స్టేట్ చైర్మన్ గా పుల్లూరు దయాకర్, కోశాధికారిగా బిఎస్ చంద్రమౌళీశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా సిడగా రోహిణితో పాటు ఇతర ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ కమిషనర్ గైడ్స్, స్టేట్ లీగల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సింగూరి మోహన్ రావు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి అవసరమని, అందరూ సమిష్టి బాధ్యతతో పాటుపడాలని కోరారు. అందరూ నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని, యువతకు మంచి భవిష్యత్తు కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతో అవసరమని తెలిపారు. ఈరోజు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన బాడీ ఎన్నికైన శుభ సందర్భంగా ఈరోజు విజయవాడలో నూతన ప్యానల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు భారీ లెవెల్లో జరిగింది. దీనికి విచ్చేసిన మా హిందుస్థాన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి, ఒక ఉన్నత పోస్ట్ ఇచ్చి, సేవ చేసే కార్యక్రమం, ప్రజలకు సేవ చేయాలనే భావంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, Hindustan Scouts and Guides, established by Bharat Ratna Mahamana Pandit Madan Mohan Malviya ji in the year 1928 for the Hindustani students who were deprived of scouting qualification at that time. Since then, we are continuously adopting our students through our trainers, voluntary working to uplift them, developing patriotism, incorporating discipline, and making a civil citizen of order. I am really very happy with the new state unit team which has been elected by the voters of Andhra Pradesh unit members, headed by Judicial Officer Shri S. Mohan Rao. ఈ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 1928లో స్థాపించబడింది. ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషను. దీనివల్ల
పేట్రియాటిజం పెంచడము, అలాగే డిసిప్లైన్ తీసుకురావడము, అలాగే స్కౌటింగ్ గైడింగ్ మీద అవగాహన కల్పించడము, దాని ద్వారా వాళ్ళు ఉపాధి కూడా కలగడానికి అవకాశం ఉంది. ఇందులో ఈ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది నేషనల్ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్కి ఎఫిలియేషన్ అయి ఉంది ఆంధ్రప్రదేశ్ శాఖ. అలాగే నేషనల్ స్పోర్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్తో కూడా ఎఫిలియేషన్ ఉంది. దీనికి మాత్రమే ఉంది. అలాగే వేరే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంది, బట్ దీనికి ఎటువంటి సంబంధాలు లేవు. ఈ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య ఉద్దేశము పిల్లల్ని మెంటల్గా, ఫిజికల్గా, ఫిజికల్లీ వాళ్ళని స్ట్రాంగ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశము. ఈ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెంట్రల్ అఫిడవిట్ అయ్యింది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్లో. ఈ హిందుస్థాన్ స్కౌట్స్ శిక్షణ తీసుకున్న దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్ కూడా ఉంది. కాబట్టి దీన్ని మిగతా అందరూ కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాను. పేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగడానికి ఆర్థిక సమస్యలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అమ్మ అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అమ్మ సహకారం చిన్నారుల బంగారు భవితకు బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుటుంబాలను అమ్మల ఆదరిస్తోందని, 3 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చిన్నారులకు ఉపకార వేతనాలు అందించడం ఈ అందరికీ స్ఫూర్తినిస్తోందన్నారు. ఈ ఏడాది 408 మందికి 16.50 లక్షల ఉపకార వేతనాలతో పాటు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి P4 విధానాన్ని తీసుకొచ్చారని, దాదాపు 300 బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు అమ్మ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని స్పష్టం చేశారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారపాటి సతీష్ బాబు మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆటోనగర్, గవర్నర్పేటలో ఆటోమొబైల్ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది కుటుంబాల విద్యార్థులకు ఇప్పటి వరకు 1 కోటికి పైగా ఆర్థిక సాయంతో పాటు నోట్ పుస్తకాలను అందించడం జరిగిందన్నారు. కానూరులో 60 లక్షలతో వృద్ధాశ్రమాన్ని నిర్మించి అనేక మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ, ఇది చాలా చిరపరితమైన పేరు. విజయవాడలో అలాగే ఆంధ్రలో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో తెలిసిన పేరు. సో ఈరోజు అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ P4 కార్యక్రమం ఉందో దానికి కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్ ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ పిల్లల జీవితాలు బాగుండాలని ఈరోజు మార్గదర్శులుగా ముందుకు వచ్చారు. సో ఇదే కాకుండా P4 కార్యక్రమం కూడా ఎన్నో కుటుంబాలను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి దోహదపడతామని ఈ సందర్భంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే విజయవాడలో ఎంతో పొటెన్షియల్ ఉంది, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందరూ ముందుకు రావాలి. మన జిల్లాలో ఉన్న 86,000 మంది ఈ బంగారు కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి పడాలి. అట్లాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా 2029 సంవత్సరం నాటికి తీర్చిదిద్దడానికి అందరూ సహకారం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు స్కాలర్షిప్ పొందిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క స్ఫూర్తితో మన జిల్లాలో ఎడ్యుకేషన్ అయితేనేంటి, అట్లాగే P4 కార్యక్రమాలు అయితేనేంటి, అలాగే పరిశుద్ధ కార్యక్రమాలు అయితేనేంటి, సో అట్లాగే ట్రైనింగ్లో అయితేనేంటి, ఇవన్నింటిలో మన జిల్లాని అగ్రగామిగా నిలుపుతూ మన జిల్లాని అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి 404 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము. మా అసోసియేషన్ సభ్యుల్లో యొక్క పిల్లలు పనిచేసే వాళ్ళ పిల్లలకి మా ద్వారా స్కాలర్షిప్లు అందజేస్తున్నామండి. అందరికీ
వాళ్ళ చదువులకి వాటికి అవసరమైన ఖర్చులకి వాటికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి కూడా అందజేస్తున్నాము. అలాగే బిఎస్ఆర్కే స్కూల్ కూడా దత్తత తీసుకున్నామండి. దాంట్లో పిల్లలకి 500 అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు అందజేస్తున్నామండి. మా ద్వారానే ఆ స్కూల్కి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తున్నామండి. వాళ్ళకి కావాల్సిన స్కూల్లో కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన పెన్సిల్స్, అలాగే కంప్యూటర్ టీచర్స్, స్కావెంజర్స్ వాళ్ళందరినీ అరేంజ్ చేస్తున్నామండి. మా అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఇది 21 సంవత్సరం నుంచి రన్ చేస్తున్నామండి ఈ యొక్క స్కాలర్షిప్స్. అది కలెక్టర్ గారి చేతి మీదుగా ఈరోజు బంగారు కుటుంబం ద్వారా అందజేయడం జరిగిందండి. ఆంధ్ర మొట్టమొదటి సేవా కార్యక్రమాల్లో ఈ స్కాలర్షిప్ అనేది ఒక భాగం. ఇది ఒకటి. దీన్ని ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. గత 21 సంవత్సరాలుగా ఈ రోజుకి 404 మందికి 6.5 లక్షలు ఖర్చు పెట్టి స్కాలర్షిప్లు ఏర్పాటు చేసాం. దీనికి కలెక్టర్ గారిని ఆహ్వానిస్తాకి వెళ్ళినప్పుడు మార్గదర్శి గురించి బంగారు కుటుంబం P4 గురించి వివరంగా చెప్పారు. దాన్ని కూడా మేము సంబంధించి ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కృష్ణా కరకట్ట ఇళ్లకు రిజిస్ట్రేషన్ తో కూడిన పట్టాలు, ఇళ్ల పైకప్పు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొన్నెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. తక్షణమే అధికారులు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలన్నారు. కృష్ణలంక 21వ డివిజన్లోని రణదేవి నగర్ కృష్ణా కరకట్ట ప్రాంతంలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇవ్వాలని కృష్ణా కరకట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా కరకట్టపై 40 సంవత్సరాలుగా వేల కుటుంబాలు నివసిస్తున్నాయని, అనేక ప్రభుత్వాలు మారాయని, ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడి ఇల్లు తీసివేయాలని చూశాయని ఆరోపించారు. వరదల్లో ఎన్నోసార్లు ఇల్లు మునిగినా ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి కానీ, నష్టపోయినప్పుడు కానీ ఏనాడు ఇక్కడ ప్రజలను ఆదుకోలేదని విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇక్కడి ఇళ్లకు ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. 4 దశాబ్దాల రణదివే నగర్ ప్రజల నిరీక్షణ ఇక్కడి ప్రజా ప్రతినిధికి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. విజయవాడ నగరంలో కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రణదివే నగర్ కానీ, తారకరామ నగర్ కానీ, భూపేష్ గుప్తా నగర్ కానీ, రామలింగేశ్వర నగర్ పరిధిలో ఉన్నటువంటి కళానగర్ కానీ, రామలింగేశ్వర నగర్ కానీ, ఈ ప్రాంతాలన్నింటా అంతకుముందు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఇవి. ఆ ముంపుకు గురి కాకుండా 4 దశాబ్దాల కాలం పాటు సిపిఎం చేసినటువంటి పోరాటం వల్ల రిటైనింగ్ వాలు నిర్మాణం జరిగింది. 2024లో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిన తదుపరి మునకకి ఇంకా అవకాశం లేదు, ముంపుకి అవకాశం లేదు. కాబట్టి మా ఇళ్ళకి పట్టాలు కావాలని చెప్పనేటువంటి డిమాండ్ ప్రజల నుండి వస్తూ ఉంది. ఈ డిమాండు న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్. ఇది సిపిఎం ఆధ్వర్యంలో జనం పోరాడితే ఇళ్ళు ఆగినాయి. ఆ రోజు ఇల్లు పీకాల్సిందే అన్నారు ప్రభుత్వాలు. దానికి తోడు ప్రతి సంవత్సరం వరదలో మునిగిపోతూ ఉన్నారు జనం. వరద నుంచి కాపాడాలని గోడ కట్టమంటే గోడ ఎలా కడతారని ఎగతాళి చేశారు ఆ రోజున. ఇప్పుడు పేదవాళ్ళకి సంబంధించి ఆ కృష్ణా కరకట్ట ఇళ్ళని కాపాడటానికి, వరద నుంచి రక్షించడానికి రిటైనింగ్ వాల్ రక్షణ గోడ వచ్చిందంటే ప్రజా ఉద్యమాల వల్లే వచ్చింది. మంచిది, సంతోషం. ఇది మా గొప్పతనం అని చెప్పుకున్నారు, చెప్పుకోండి. కానీ ఇది ప్రజల గొప్పతనం. ఇవాళ గోడ కట్టిన తర్వాత ఇక వరద వచ్చే అవకాశం లేదు. నిన్నటిదాకా పట్టాలు ఇవ్వటం కుదరదన్నారు, వరద వస్తుందని. మరి వాళ్ళకి వరద రాదు, గోడ వచ్చింది, రక్షణ వచ్చింది. పట్టాలు ఎందుకు ఎవరు? ఇది గవర్నమెంట్ చేతిలో పని. మీరేం కొత్తగా 1 నయా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారికి హరివాణి భక్త బృందం ఆధ్వర్యంలో ఆషాఢ సారెను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ సారెను సమర్పించడం జరిగిందని భక్త బృంద నిర్వాహకులు హరివాణి తెలిపారు.
చల్లని తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వన్ టౌన్ కుమ్మరిపాలెం సెంటర్ కామకోటి నగర్లోని హరివాణి భక్త బృందం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారిని సమర్పించారు. తొలుత దుర్గమ్మకు షోడాసోపచార పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. ప్రతి ఇంటి వద్ద అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు సమర్పించారు. అనంతరం మహిళలు చీరాసారే ఇతర మాంగళ్య ద్రవ్యాలతో ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా భక్త బృందం నిర్వాహకురాలు హరివాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించడం జరిగిందని చెప్పారు. అమ్మవారి కృప దయ అందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. గత 4 ఏళ్లుగా అమ్మవారికి అంగరంగ వైభవంగా సారి సమర్పిస్తూ వస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తమ భక్త బృంద ఆధ్వర్యంలో సారె మహోత్సవ వేడుకలను ఇంకా వైభవంగా నిర్వహిస్తామన్నారు. తాము చేసే కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమాద్రి అరుణ, తంగిరాల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మేమందరం కామకోటి నగర్ నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాస పవిత్ర సారి తీసుకెళ్తున్నాం. అట్లానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారెని సమర్పిస్తున్నాము. మా ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని అనుకుని మేమందరం కూడా అన్నీ రెడీ చేసుకుని తీసుకెళ్తున్నామండి అమ్మవారికి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ మన దుర్గమ్మ, మన విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గాదేవికి మేమందరం కామకోటి నగర్ నుంచి బ్రాహ్మణ కుటుంబాలం హరివాణి గారి యొక్క ఆవిడ యొక్క సమక్షంలో మేమందరం కలిసి ఈ సారెని అమ్మవారికి తీసుకువెళ్తున్నాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మేమందరం బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళం అందరం ఇంటికి ఒకళ్ళిద్దరు చొప్పున ప్రతి ఒక్కళ్ళం ఎవరికి తోచింది వాళ్ళం అందరం చేసుకొని ఇదంతా ఒక నెల రోజులుగా మేమందరం చేస్తున్నటువంటి కృషి. ఇది అందరం కలిసి ఒక టీం వర్క్గా మేమందరం ముందుకు వెళ్తున్నాము. ఇది విజయవాడ కనకదుర్గమ్మ మనందరినీ కూడా చల్లగా చూడాలని, మన ఇంట్లో అందరికీ ఆడవాళ్ళందరికీ 5వ తనాన్ని ఇవ్వాలని, మన కుటుంబాలలో పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉండాలని, మనందరినీ చల్లగా చూడాలనే ఉద్దేశంతో మేమంతా అమ్మవారికి ప్రతి సంవత్సరం తీసుకువెళ్ళటం జరుగుతుంది. జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారికి సారెని తీసుకెళ్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన వెలసిన దుర్గమ్మ వారు మా ఇంటి ఆడబడుచుగా తలచి అందరికీ సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలని ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈ సారిని ఒక క్రతువుగా భావించి చేస్తున్నాం. మా ముందు తరాల వాళ్ళకి కూడా ఇది మేము అందించే ఒక విధమైన కార్యక్రమం. ధన్యవాదాలు. సామాన్యునిపై విద్యుత్ భారాలు మోపే స్మార్ట్ మీటర్ల బిగింపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. గాంధీనగర్ కొలనుకొండ శివాజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల బిగింపునకు ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారాలు మోపుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నాయని అన్నారు. విజయవాడ నగరంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. మంత్రి నారాయణ విజయవాడ పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున పౌర సమాజానికి మా అభిప్రాయాలు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ప్రధానంగా ప్రజల మీద స్మార్ట్ మీటర్ల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి పెద్ద ఎత్తున వడ్డనలు జరుగుతూ ఉన్నాయి. బలవంతంగా స్మార్ట్ మీటర్లో పెట్టడం మూలంగా దాని నుంచి 3 వంతులు పెరుగుతూ ఉన్నాయి. ఏది ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి. గతంలో వచ్చిన దానికన్నా 2-3 వంతులు అదనంగా బిల్స్ వస్తూ ఉన్నాయి. గతంలో 500 వస్తే ఇప్పుడు 1500 బిల్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ప్రజల ఆమోదం లేకుండా, అంగీకారం లేకుండా ఈ విధంగా ఛార్జీలు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. తక్షణమే
అదాని స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ముందడుగు వేయొద్దని చెప్పి పాత మీటర్లని కొనసాగించాలని, ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరలా బాధొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయ్యా, విజయవాడలో గత 5-6 రోజుల నుంచి పట్టణ పారిశుద్ధ్యానికి సంబంధించిన డాక్రా మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరేమో ఒక పక్క ఢిల్లీ దగ్గరికి వెళ్ళి స్వచ్ఛత అవార్డులు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అవార్డులన్నీ తీసుకుంటూ ఉన్నారు. కానీ రోడ్లు ఎప్పుడు వస్తుంటే ఎక్కడ దుర్గంధం అక్కడే ఉంటుంది. ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఏంటంటే మీరు ఉద్యోగ సంఘాలని వాళ్ళని కన్సిడర్లోకి తీసుకోకుండా ఏకపక్షంగా పని గంటల పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. తక్షణ చర్చలకు పిలవండి. మీరు బలవంతంగా వాళ్ళని ఫోర్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళని పనిలోకి రప్పించే దానికన్నా సామరస్యంగా సంప్రదింపులు జరపండి. ఆ విధంగా తక్షణమే ఆ గౌరవ అర్బన్ శాఖ మార్చీలు, మున్సిపల్ శాఖ మార్చీలు నారాయణ గారు చొరవ తీసుకొని దీనికి ఒక మంచి ముగింపు పలకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. మిథున్ రెడ్డి అరెస్టు రాజకీయ కక్ష సాధింపు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ తనూజా రాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్టులు, లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు ఇది ఇంకా కొనసాగితే ఏమాత్రం సహించబోమని, ప్రభుత్వ తీరును ఖచ్చితంగా ప్రజల్లో ఎండగొడతామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే, మొదట్లో 50,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 18 కోట్లు స్కామ్ చేశారన్నారు, ప్రస్తుతం 2,000 కోట్లు స్కామ్ చేశారన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులన్నీ చూసి, ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో, అది చూసి సునకానందం పడొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు, సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు. అలానే అన్నను నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం తీర్మానించింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సమస్యలపై దశల వారీ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ తెలిపారు. ఆదివారం విజయవాడలో సంఘాల నాయకులు, ప్రతినిధులు, యూనియన్, ఉద్యోగ సంఘాలు, రాధారంగ మిత్రమండలి, వ్యాపార దిగ్గజాలు 325 మంది నాయకత్వంలో పాల్గొనగా 12 తీర్మానాలను సమావేశం ఆమోదించింది.
రాష్ట్ర కాపు జేఏసీ అదేవిధంగా విజయవాడ వేదికగా ఒక 150 సంఘ నాయకులు సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత ఆదివారం రాష్ట్ర కాపు జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రోజు పాల్గొన్న 230 మంది అగ్రనాయకత్వం తీసుకున్న ఎజెండాలో ఒక 9 ఎజెండా అంశాలుగా తీసుకుని రాజకీయ పార్టీ అధినేతలకి వాటిని వినతి పత్రాలు అనేది పంపటం జరిగింది. అందులో 9 అంశాలు ప్రధానంగా తీసుకున్నాం. ఆయా అంశాలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్, అదేవిధంగా మా వర్గాల మీద జరిగే దాడులను, కాపు వర్గాలు, కాపు బలిజ వర్గాల మీద జరిగే దాడులను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండు. కృష్ణా జిల్లాకు కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు నామకరణం చేయాలని, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేయాలని, హామీ మేరకు 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని, అదేవిధంగా 6వ అంశం కూటమి ప్రభుత్వం కాపులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, 7వ అంశం కాపు ఉద్యోగస్తులకు పోలీసు, రెవెన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో సైతం ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని, అణచివేతపై సరైన దిద్దుబాటు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుండి ఏపీలో కలిసిన 7 ముంపు మండలాల్లో 300 కాపు కుటుంబ సభ్యులు రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఉన్నాయి. జై భవానీ, జై జై భవానీ అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ఏ ప్రాంతంలో విన్నా భక్తులు నామస్మరణమే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఆషాఢ సార సమర్పణకు మహిళలు వేలాది మంది తరలి రావడంతో ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని దర్శన క్యూ లైన్లలో భక్తులను టికెట్ లేకుండా అనుమతించినట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కన్నా భక్తుల సౌకర్యం, భద్రత ప్రధానంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనా నాయక్ పేర్కొన్నారు. అంతరాలయ దర్శనం, విఐపి దర్శనం రద్దు చేసి సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యత కల్పించామని, కేవలం వికలాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే లిఫ్ట్ ప్రవేశం కల్పించామన్నారు. ప్రధానమైన లిఫ్ట్ మార్గంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను, మహామండపం ప్రతి అంతస్తుకు అధికారులను నియమించి పర్యవేక్షణ చేయించిన ఫలితంగా మధ్యాహ్నం 3 గంటలకు 62,426 మందికి దర్శనం సజావుగా జరిగిందని ఈవో ప్రకటించారు. సాయంత్రం 5 గంటల సమయానికి 70,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మద్యం కుంభకోణంలో వైసీపీ పార్లమెంటరీ నేత ఎంపీ మిథున్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలు, 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ ఫ్యామిలీపై వేధింపులు ప్రారంభించారన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్తో సన్నిహితంగా ఉంటున్నాడని తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం.
ఆర్టీసీ స్థలాలను బహుళ జాతి కంపెనీలకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేత బాబురావు సాధారణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.